హలో అండి. ఈరోజు మనం టేస్టీగా, సింపుల్‌గా చేసుకోగలిగే దొండకాయ పచ్చడి చూద్దాం. దీనికోసం ముందుగా దొండకాయల్ని ఇలాగా ముక్కలుగా కట్ చేసి ఉంచుకోండి. కొద్దిగా పండు వాపున్నా పర్వాలేదు. అలానే పచ్చిమిరపకాయలు ఒక 10 తీసుకున్నాను. వాటిని కూడా ఇలాగా కట్ చేసి పెట్టుకోండి. చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కొద్దిగా నీళ్ళల్లో నానబెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ముందుగా కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిరపకాయలు వేసి కొద్దిగా వేయించి, ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక 4 మెంతి గింజలు వేసుకొని వేయించేసేయండి. ఇవి పూర్తిగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకొని, అదే కడాయిలో దొండకాయ ముక్కల్ని వేసుకొని మూత పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మగ్గించుకోండి. ఇవి మగ్గిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వండి. ఈలోగా మనం మిక్సీ జార్ తీసుకొని పచ్చిమిరపకాయలు, చింతపండు వేసుకొని రుచికి తగినంత ఉప్పు, పసుపు వేసుకొని గ్రైండ్ చేసుకోండి. తర్వాత దొండకాయ ముక్కల్ని కూడా వేసుకొని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత దీనిలో తిరగమాత కోసం 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కొద్దిగా జీలకర్ర వేసుకొని ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని కంపల్సరిగా కొత్తిమీర, ఇంగువ వేసుకొని బాగా వేయించుకొని ఆ తిరగమాతని మన పచ్చడిలో కలిపేసుకుంటే మన టేస్టీగా ఉండే దొండకాయ పచ్చడి రెడీ అయిపోతుంది. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి తింటూ ఉంటే మధ్య మధ్యలో శనగపప్పు తగులుతూ ఇంగువ, ధనియాలు ఈ ఫ్లేవర్స్తో ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి.